చాలా బాగుందండి. కొబ్బరికాయకి సరిపడా చింతతొక్కు 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఉప్పు, కారం, పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. మన వీడియోలో ఒక చక్కని పచ్చడి చేస్తున్నానండి. అదేంటంటే ఇదిగోండి కొబ్బరి, అలాగే ఇదిగోండి చింతతొక్కు చేసి ఉంచాను కదా. నేను చాలామందికి కూడా సేల్ చేశాను. ఇదిగోండి చింతతొక్కు నేను ఇంట్లోకి 1 కేజీ వరకు తీసి అట్టే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చింతతొక్కు వేసి చక్కగా ఎండుమిరపకాయలు వేసి పచ్చిశనగపప్పు వేసి కొబ్బరి పచ్చడి చేస్తాను రోట్లో. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేద్దరు. కానీ ఈ చింతతొక్కు లేని వాళ్ళు ఏం చేస్తారంటే చింతపండు కూడా వేసి చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ అయితే కొబ్బరికాయ తురుము తీసేసుకుందామండి. ఇదిగోండి కొబ్బరి తురుము అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనం పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇదిగోండి కళాయి పెట్టానండి. కళాయి వేడైన తర్వాత 1 గరిటె ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి వేపడానికే కదా, 1 గరిటె సరిపోద్ది అనమాట. 4 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇదిగోండి పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. 15 ఎండుమిరపకాయల వరకు తీసుకున్నాను. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చక్కగా ఎండుమిర్చి వేపేసుకున్నాం కదా, చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం రోట్లో వేసి రోటి పచ్చడి చేసుకుందాం. రోలు అయితే ముందే కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇవి వేసేసుకోవాలి. అలాగే ఇందులో కళ్ళుప్పు వేస్తున్నానండి. రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర అండి. ఇప్పుడు బాగా దంచాలి. ఫస్ట్ బండతో దంచుకున్నాం అనుకోండి తొందరగా నలుగుతాయి. ఈ శనగపప్పు అయితేనే ఈ పొత్రంతో రుబ్బామనుకోండి అది తొందరగా నలగవన్నమాట. ఇదిగోండి చక్కగా నలిగిపోయిందండి. ఇప్పుడు వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. 10 వెల్లుల్లి రేకల వరకు వేస్తున్నానండి. ముందే వేసామంటే ఈ తడి వల్ల ఈ పప్పు ఎండుమిర్చి నలగవన్నమాట. అందు గురించి ఇప్పుడు నలిగిపోయిన తర్వాత వేస్తున్నాను.
అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఈ బండ తీసేద్దామండి. ఇదిగోండి బండ తీసేసి ఇప్పుడు కొత్తతో రుబ్బుతానమాట. అలాగే ఇది కొబ్బరి కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు రుబ్బేయాలి. మంచి కలర్ఫుల్గా ఉందండి పచ్చడి అయిపోయింది. ఎండుమిరపకాయలు వేస్తాం కదా, బాగుంటుంది చూడడానికి కొబ్బరి పచ్చడి. ఇదిగోండి ఈ విధంగా రుబ్బేసిన తర్వాత ఇదిగోండి చింతతొక్కు 1 కేజీ వరకు నేను తీసి ఇలా పెట్టేసి ఉంచేసుకున్నాను అనమాట. నాకు సంవత్సరం అంతా వస్తుందండి ఈ చింతతొక్కు. పప్పులో కానీ ఇలా పచ్చళ్ళలో కానీ వేసుకుని చేసుకోవడానికి తీసి పెట్టాను అనమాట. మనకి ఒక కొబ్బరికాయ తీసుకున్నాం కదండి, కొబ్బరికాయకి సరిపడా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ పులుపు అయిపోతుందండి ఎక్కువ వేసుకుంటేనే. ఒకసారి మనం పులుపు చూసుకుని మళ్ళీ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. బాలింత్రాలకు కూడా పెట్టచ్చు అనమాట. ఇలాగా పచ్చడి చేసేసి ఇందులోనే ఉట్టి ఎండుమిరపకాయలు వేసి కూడా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసి చేసుకోవచ్చు. ఇదిగోండి చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు సరిపోయిందో చూస్తాను. కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారం పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. 2 స్పూన్లు వేసాను. ఓకే అండి, పచ్చడి నలిగిపోయింది. తీసేసి పెరుగు మొత్తం వేసేస్తాను. ఇదిగోండి అయింది. ఒక కొబ్బరికాయ 2 స్పూన్లేమో చింతతొక్కు. ఓకేనండి, చాలా బాగా కుదిరింది. ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడం కోసం కళాయి పెట్టాను. గట్టిన్నర ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి ఆయిల్ వేడైంది. ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు వేసుకోవాలండి. అలాగే తుంచిన 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు. ఇదిగోండి అన్నీ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఈ పచ్చడి వేసేసుకోవాలి.
ఓకేనండి, చింతతొక్కు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, నోరు ఊరించే కొబ్బరి చింతతొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చింతతొక్కు మనం చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఉంచుకున్నామంటే సంవత్సరం పొడవునా ఎందులోనా వేసుకుని ఇలా చేసుకోవచ్చు అనమాట. పచ్చళ్ళలోనే కాదండి, పప్పులో వేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ ఇయర్ చింతకాయ తొక్కు చేశాను కదండి, అందులో ఓన్లీ ఉప్పు, పసుపు, మెంతులు వేసి తొక్కేసి ఉంచానమాట. ఆ పచ్చడిని ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనండి, కొంతమంది డైరెక్ట్గా అందులో కారం కూడా వేసుకుని, అంటే పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి, చాలా బాగా కుదిరిందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కట్టినిపోతుంది 3 ముద్దల్లో. కరెక్ట్గా వేసాను పులుపు, కరెక్ట్గా 2 స్పూన్లు సరిపోయిందనమాట. చాలా బాగా కుదిరిందండి, అద్భుతంగా ఉంది. చింతతొక్కు అలా చేసుకుని ఉంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అనమాట. ఎందులోనా వేసుకుని చేసుకోవచ్చు. మనకి చింతకాయలు సంవత్సరం పొడవునా దొరకవు కదా, అందుకని సమ్మర్లో చింతకాయలు, పచ్చి చింతకాయలు, చక్కగా ముదిరిన చింతకాయలు అనమాట, వాటిని తొక్కలతోటే తొక్కేయాలన్నమాట. లోపల గింజలు తీసేసి తొక్కేసి ఉంచాను కదా, మీకు వీడియో కూడా చేసి పెట్టాను నేను. చాలామంది తీసుకున్నారు కూడా, నేను సేల్స్లో కూడా పెట్టామండి. చాలామంది మేము ఉంచుకున్నది కూడా అడిగారు చాలామంది. అయితే నాకు కూడా కావాలి కదండి ఇంట్లోకి, అందు గురించి 1 కేజీ వరకునే నేను ఇంట్లో పెట్టుకున్నాను, మిగిలినంతా సప్లై చేసేస్తాం. ఓకేనండి, మరి పచ్చడి అయితే చాలా అద్భుతంగా కుదిరింది. ఎవరన్నా మా దగ్గర తీసుకున్న చింతతొక్కు మీ దగ్గర ఇంకా ఉంటే కనుక మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇంక ఇందులో చింతపండు కానీ ఏమి వేసుకోకుండా చక్కగా ఓన్లీ చింతతొక్కు మాత్రమే వేసుకుని చేసుకోవాలన్నమాట. పచ్చడి అద్భుతంగా కుదురుతుంది. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.